హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9తో అందరి మనసులు గెలుచుకున్న తనూజ, అందరి ఇంట్లో ఒక అమ్మాయిలా మిగిలిపోయిన తనూజ, సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇటీవల బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లో పాల్గొన్న ఆమె ప్రారంభం నుంచి తనదైన గేమ్తో ఆకట్టుకుంటూ వచ్చింది. అందరిలో కల్లా కాస్త మెచ్యూరిటీగా ఉంటూ ఆమె అందరినీ మెప్పించింది. అదే సమయంలో టాస్క్లో కూడా చాలా యాక్టివ్గా ఉండడం జరిగింది. ఇమానియల్తో కలిసి బాగా ఎంటర్టైన్మెంట్ కూడా చేసింది. మరోవైపు భరణిని నాన్న అని పిలుస్తూ సెంటిమెంట్ని పలికించింది. మొత్తంగా కప్పు గెలుచుకునేందుకు చివరి అంచు వరకు వెళ్ళింది. చివరిగా పాపం రన్నర్ అఫ్గా మిగిలిపోయింది తనూజ. అయితే బిగ్ బాస్ షోలో ఆమె కళ్యాణ్ విషయంలో కొద్దిగా సాఫ్ట్ కార్నర్ చూపించే విషయం మన అందరికీ తెలిసిందే. ఆయనపై తెలియని ఇంట్రెస్ట్ని చూపించింది కళ్యాణ్ కూడా ఆమె విషయంలో ఇంట్రెస్ట్గా కనిపించడం జరిగింది. ఛాన్స్ దొరికితే పులిహార కలిపే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాదు, షో అయిపోయాక తన గెలుపు క్రెడిట్ కూడా తనూజకే ఇవ్వడం జరిగింది. ఆమె వల్ల తాను ధైర్యంగా ఉండగలిగాను, చాలా మారగలిగాను అని తెలిపాడు. అయితే షోలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య క్రష్ నడిచిందనే టాక్ కూడా వచ్చింది. ఆ తర్వాత కూడా వీరి మధ్య ఇంకో ఏదో ఉందనే విషయం అందరికీ అనిపించింది. కానీ మేము మంచి ఫ్రెండ్స్ అనే విషయాన్ని ఇద్దరు బయటకు వచ్చి తమ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు తనూజకు సంబంధించి మరో విషయం ఇప్పుడు అందరికీ తెలుస్తూ ఉంది. నటుడు పవన్ సాయితో తనూజ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. తనూజ, సాయి ఇద్దరు కలిసి ముద్దమందారం సీరియల్లో నటించడం జరిగింది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడం కూడా జరిగింది. రియల్ కపుల్ అనేంతగా ఈ ఇద్దరు తమ బాండింగ్ను చూపించడం జరిగింది. దీంతో వీరి మధ్య ఉన్న రిలేషన్షిప్పై పలు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తనూజ దీనిపై స్పందించడం జరిగింది. తమ రిలేషన్ ఎలాంటిదో తెలిపింది. తన ఫ్యామిలీ తర్వాత ఇంపార్టెంట్ పర్సన్ అంటే పవనే అని చెప్పడం జరిగింది. తనూజ మాట్లాడుతూ తన ఫ్యామిలీ తర్వాత అంతగా పట్టించుకునే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ సాయి మాత్రమే అని, తన వ్యక్తిగత విషయాల్లోనే కాదు ప్రొఫెషనల్ విషయంలో కూడా ఆయన ప్రమేయం ఖచ్చితంగా ఉంటుందని తనూజ చెప్పింది. తనకు ఏదైనా ఆఫర్ వస్తే అది చెయ్యాలా వద్దా అనేది ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఒకసారి పవన్ ఫోన్ చెయ్యి అని అమ్మ చెబుతుంది. అమ్మమ్మ కూడా పవన్ అడుగు, ఏమంటాడో కనుక్కో అని చెబుతుంది. అంతగా తన ఫ్యామిలీలో పవన్ కలిసిపోవడం జరిగింది అని తనూజ చెప్పింది. ఏదైనా డిస్కస్ చేయాలంటే ఫస్ట్ పర్సన్ సాయి అని స్పష్టం చేయడం జరిగింది. పవన్ లాంటి వ్యక్తిని మనం చాలా రేర్గా చూస్తాం. పవన్ నేను తమిళ్లో తెలుగులో కూడా కలిసి వర్క్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. ఎంత సీరియస్ సందర్భం అయినా స్మైల్తోనే ఆయన మేనేజ్ చేస్తూ ఉంటారు. చాలా కూల్గా ఉంటారు. పిడుగు వచ్చి మీద పడ్డా కూడా చాలా కూల్గా నవ్వుతూ ఉంటారు. టెన్షన్ పడుతుంటే రిలాక్స్ అని కూల్ చేస్తూ ఉంటారు. చాలా పాజిటివ్ పర్సన్. చాలా బాగా మోటివేట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని ఎంత కూల్గా చెప్తారంటే మనకు కోపం వస్తే మన ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంది, బిహేవియర్ మారిపోతుంది. కానీ ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఆనందమైన బాధ మొహం చిరునవ్వు చెరిగిపోదు. నేను ఆయన్ని చాలాసార్లు అడిగాను, మీరు ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నారని. దానికి ఆయన జరిగేది జరుగుతుంటుంది, దానికోసం వరి ఎందుకు, బాధపడడం ఎందుకు అని అంటారు. ఎవరి గురించి నెగటివిటీగా మాట్లాడరు, ఎవరిని బాధ పెట్టారు. అలాంటి వ్యక్తిని భవిష్యత్తులో కలుస్తానో లేదో తెలియదు. ఇంకో జన్మ అనేది ఉంటే అలాంటి మెంటాలిటీ, అలాంటి యాటిట్యూడ్ పుట్టాలని కోరుకుంటానని తనూజ చెప్పడం జరిగింది. పెళ్లి గురించి తనూజ ఓపెన్ అయింది. ఆమె చెబుతూ తన లైఫ్లో ఫేవరెట్ చాప్టర్ ఏదైనా ఉందంటే అది పెళ్ళే అని, తనకు పెళ్ళి అంటే చాలా ఇష్టమని, ఆ క్షణం కోసం తాను ఎదురు చూస్తున్నానని తెలిపింది. ఈ సందర్భంగా అబ్బాయిల విషయంలో తన అమ్మమ్మ చెప్పిన విషయాన్ని పంచుకుంటూ, ఒక అబ్బాయి చెడిపోవడానికైనా మంచోడవడానికైనా బాధ్యత గల వ్యక్తిగా నిలబడడానికైనా ఒక ఆడపిల్ల చేతుల్నే ఉంటుంది. ఆ అబ్బాయి ఫ్యూచర్ అమ్మాయి చేతిలో డిసైడ్ అవుతుంది. నేను అది బలంగా నమ్ముతున్నా. నన్ను పెళ్లి చేసుకునేవాడు అలానే ఉండాలి, మంచి అండర్స్టాండింగ్తో ఉండాలి. గౌరవమైన లైఫ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి. నా వరకు నేను హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలను. ఆ నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకమే నా పార్ట్నర్ని డిసైడ్ చేస్తుంది అని తెలిపింది తనూజ. మొత్తంగా పెళ్లిపై చాలా హోప్స్ పెట్టుకున్న తనూజ పెళ్ళి ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయాన్ని సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనూజ చెప్పడం జరిగింది.
అయితే బిగ్ బాస్ బజ్లో ఇంతకు ముందు వరకు తనుజ అంటే కాస్తో కూస్తో అయిష్టం, అసహనం, ద్వేషం ఉన్న వాళ్ళు కూడా పాపం బిగ్ బాస్ బజ్ చూస్తే ఆమె ఎమోషనల్ ఖచ్చితంగా ఆమెని ఇష్టపడతారు, గౌరవిస్తారు, అంతగా ఎమోషనల్ అవుతారు. ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా గుండె లోతుల నుంచి వచ్చినట్టుగానే గుండెల్ని పిండేసింది. ఖచ్చితంగా విన్నర్ అవుతానని కళ్ళ కన్న తనుజ కళ్ళ ముందు టైటిల్ చేజారినా కూడా దాని గురించి ఎక్కడా బాధపడలేదు. కానీ ఆమె అంతకంటే ఎక్కువ బాధ పెట్టిన విషయాన్ని కన్నీటి పర్వంతో చెప్పడం జరిగింది. సాధారణంగా శివాజీ బిగ్ బాస్ బజ్లో ఇంటర్వ్యూలో తనుజాని చెడుగుడు ఆడుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ అతని నోట మాట రాకుండా తన మాటలతో గుండెల్ని పిండేసింది తనుజ. ఈ జర్నీ నీకు సంతృప్తినిచ్చిందా తనుజ అని బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ అంటే ఖచ్చితంగా సార్, ఎందుకంటే నవ్వాము, ఏడ్చాము, కోపడ్డాము, చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న జర్నీ అంటే బిగ్ బాస్ సార్ అని సమాధానం ఇచ్చింది తనుజ. తనుజకి నచ్చినప్పుడే భరణి నాన్న అంటుంది, నచ్చనప్పుడు భరణి సార్ అంటుంది. ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగారు శివాజీ. సార్, నేను అక్కడికి వెళ్ళింది గెలవడానికి మాత్రమే. నా గేమ్ నేను ఆడడానికి నాలో ఎంత ప్రేమ ఉన్నా, వాళ్ళపై ఎంత రెస్పెక్ట్ ఉన్నా దాన్ని పక్కన పెడితేనే నేను ఆడగలుగుతా తప్ప అని ఆన్సర్ చెప్పింది. సరే తనుజ, ఒక అవకాశవాది అనే వాదన ఉంది, నిజమేనా నీ మీద అని అడిగారు శివాజీ. నేను అలాంటి దాన్ని అయితే వేరే వాళ్ళ గేమ్ బాగా ఆడాలని కోరుకునేదని కాదు కదా, వేరే వాళ్ళు అవుతుంటే వాళ్ళని సరిదిద్దేదాన్ని కాదు కదా, వాళ్ళ మైనస్లో వాళ్ళకి చెప్పేదాన్ని కాదు కదా అని చెప్పింది తనుజ. ఇదంతా కాదు కానీ తనుజ 20 లక్షలు తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది శివాజీ అనడంతో, డబ్బు కోసం పనిచేసేదాన్ని అయితే కాదు సార్, నేను నా దేవుళ్ళు అంటే నా ఆడియన్స్, వాళ్ళు నన్ను ఇంతవరకు తీసుకురావడం జరిగింది, నన్ను వాళ్ళే చూసుకుంటారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే వాళ్ళ వల్లే కదా అని అంది తనుజ. సరే నాకు సార్, మీ ఇద్దరు చేతుల్లో పైకెత్తారు కదా, ఆ క్షణంలో మీకేమనిపించింది అని అడిగారు శివాజీ. దానికి తనుజ, టాప్ 5లో ఉన్న అందరు పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు, అమ్మ నాన్న జంటలుగా వచ్చి వాళ్ళ కొడుకో కూతురో గెలవాలని కోరుకుంటున్నారు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, నా తండ్రి కూడా నా కోసం వస్తారని, కానీ నా కోసం రాలేదు. కప్పుని తీసుకుని వెళ్ళి మా నాన్న ముందు పెట్టి, ఇది నీ కూతురు, ప్రొఫెషనల్ మారినంత మాత్రాన నీ కూతురు మారదు, ఇక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా కూడా ఫ్యామిలీ పేరు నిలబెడుతుంది. చాలామంది అనుకుంటారు తనుజ పుట్టస్వామి అంటే నా సర్నేమ్ అని. ఆయనపై ప్రేమ ఉంది కాబట్టే నేను చచ్చే వరకు నా పేరు పక్కన తన పేరు ఉంచుతానని తనుజ పుట్టస్వామి అని పెట్టుకున్నా సార్ అంటూ తనుజ ఏడుస్తూ చెప్పిన మాటలు చూస్తే కళ్ళ నీళ్లు తిరగకుండా ఉండవు. ప్రొఫెషనల్ మారినంత మాత్రాన నా క్యారెక్టర్ మారదు నాన్న అంటూ ఈ కూతురు చెప్పిన మాట ఎంతమంది తండ్రులకు కనువిప్పు. ఇండస్ట్రీలోకి వెళ్తే తన కూతురు ఏమవుతుంది, ఆమె జీవితాన్ని ఏం చేస్తారని చాలామంది తండ్రులకు ఉంటుంది. అలాంటి వాళ్లకు భరోసా కల్పించేటట్లుగా తనుజ మాట్లాడడం జరిగింది. అయితే అందరూ కోరుకుంది మాత్రం తనుజ విన్నర్ కావాలని. కానీ చివరికి తను విన్నర్ కాలేకపోవడం అందరి మనసుల్ని బాధ పెట్టింది. కానీ తనుజ ఏ రోజు కూడా బయటికి వచ్చిన తర్వాత తాను విన్నర్ కాలేదని బాధపడడం లేదు. కానీ తన తండ్రి కోరిక నెరవేర్చలేదనే బాధ కనిపిస్తుంది. ఆ కప్పు గెలిచి తన తండ్రి చేతిలో పెట్టి, ఇది నీ కూతురు నాన్న అని చెప్పాలని అనిపించింది. కానీ నేను కప్పు దగ్గరికి వచ్చా కానీ గెలవలేకపోయా. అది నా దురదృష్టం తప్ప వేరే వాళ్ళని నిందించడం కాదు. నా కోసం నా అభిమానులు నిలబడ్డారు, నా కోసం వాళ్ళు ఎప్పుడు నాతో ఉంటారు, నాకు అది చాలు. ఎందుకంటే ఇంత అభిమానం సంపాదించడం వేరే వాళ్ళ వల్ల కాదు, ఇంత అదృష్టం ఏ జన్మ పుణ్యఫలమో, అందుకోసమే నాకు ఈ అభిమానం దక్కింది. అంతేకాకుండా నేను మున్ముందు మంచి మంచి ప్రాజెక్టు చేసుకుంటూ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్. కానీ పవన్ సాయిని పెళ్లి చేసుకుంటావా అన్న విషయం మాత్రం ఆమె దాటివేసింది. మరి పవన్ సాయితో పెళ్ళి ఎప్పుడు అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.